మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఇప్పుడు ఐవీఎఫ్ మనకి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వచ్చి ప్రపంచంలో 50 years అయింది. ఇప్పుడు మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాకుండా ఇలా పుట్టిన వాళ్ళు వాళ్ళ హెల్త్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళ లాంగివిటీ, వాళ్ళ యొక్క కంప్లీట్ హెల్త్, హౌ కెన్ వి గివ్ ది గ్యారంటీ? Yes. So the term guarantee does not apply in our lifetime at all, if you ask me. అది న్యాచురల్ అది. Okay. So first thing, the patients want the guarantee. All of us, because we are humans, we expect a lot. Yeah. So first thing where they ask us like, madam IVF చేస్తే అంటే సైంటిఫిక్ గా మనకి తల్లిపాలు ఉంటాయి, పిండి పాలు ఉంటాయి, రైట్, పౌడర్ పాలు, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ కదా, రైట్, అలా అంటున్నాం. సో మనము ద సైన్స్ బిహైండ్ ఇట్ ఒక్కసారి అర్థం చేసుకుందామండి. సో ఐవీఎఫ్ అనేది ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకే చేస్తాం. ప్రీవియస్ పద్ధతులు ట్రై చేసి కూడా అవ్వని వాళ్ళకి, ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మోర్ దెన్ 35 years, అండ్ దే హ్యావ్ ట్రైడ్ అదర్ ఆప్షన్స్, వాళ్ళకి అవ్వని వాళ్ళకి, ఆర్ ఫ్యామిలీలో ఏమైనా జన్యుపరమైన డిసీజెస్ ఉండి దాన్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవడానికి, ఆర్ సమ్టైమ్స్ మేల్ ఫ్యాక్టర్, స్పర్మ్ కౌంట్ చాలా చాలా తక్కువ ఉంది, మనం న్యాచురల్గా ట్రై చేసినా దాంట్లో అంత పెద్దగా రిజల్ట్స్ ఉండవు, అప్పుడు వీ విల్ గో ఫర్ ఐవీఎఫ్ ఆప్షన్స్ అండి. ఇట్ ఈస్ అ బూన్ యాక్చువల్లీ. సో ఫస్ట్ బేబీ ఇన్ ఐవీఎఫ్ ఒకసారి హిస్టరీ తెలుసుకుంటే ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బికమ్ ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ బేబీ లూయి బ్రౌన్ ఇన్ ద వరల్డ్, అది మనకి ఎన్ని టైమ్స్ దట్ మదర్ వుడ్ హ్యావ్ టేకెన్ సైకిల్స్ అనుకోండి. ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు ఒక ఐవీఎఫ్ సైకిల్ అంటే ఇప్పుడు ఈ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి సుమారు ఒక 10 క్లాసికల్లీ మనకు ఒక 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనకు న్యాచురల్గా ఉన్నప్పుడు ఓన్లీ 1 egg పెరుగుతుంది అనమాట. సో మెనీ ఎగ్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి, కానీ ఛాంపియన్ ఈజ్ ఓన్లీ 1. సో 1 ఈజ్ ఓన్లీ గోయింగ్ టు గ్రో, రిలీజ్ ఇన్ న్యాచురల్ అండ్ ఈవెన్ ఇన్ ఐయుఐ. ఐవీఎఫ్లో ఏంటంటే ఉన్న ఎగ్స్ అన్నీ, ఇప్పుడు సపోజ్ ఒక సైడ్ ఓవరీలో ఇంకో సైడ్ ఓవరీలో మొత్తం కలిపి 10 హియర్ అనుకోండి, నా టార్గెట్ విల్ బి టు గ్రో ఆల్ ఆఫ్ దెమ్. సో ఐ విల్ గివింగ్ యూ గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అని, సో దట్ మనం ఎక్కువ రెస్పాన్స్, మన బాడీలో ఉన్న హార్మోన్సే అవి, ఒక్కటి పెంచడానికి చాలా పెంచడానికి డోసేజ్లో డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో ఆ డోసేజ్ గొనాడోట్రోపిన్స్ హార్మోన్స్ అని రిఫైన్డ్ హార్మోన్స్, అవన్నీ మనము ఇస్తామన్నమాట. ఆ ఎఫెక్ట్తోని ఒక 10 to 12 days రోజు చూసుకుంటూ, స్కాన్స్ చేసుకుంటూ, అసెస్ చేసుకుంటూ ఇస్తే ఎగ్స్ అనేవి మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఆ పెరిగిన తర్వాత అవి రిలీజ్ అవ్వడానికి ఒకరోజు ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం, వెన్ దే ఆర్ వెరీ రైప్ అండ్ మెచ్యూర్. దాని తర్వాత అది కరెక్ట్ టైం 35 to 36 hours మధ్యలో ఆ లేడీకి మత్తిచ్చి మనం స్కాన్ గైడెడ్ ప్రొసీజర్ లాగా మనం అన్ని ఎగ్స్ తీస్తాము బయటికి. ఆ తీసిన ఎగ్ మన నార్మల్గా అయితే ఏమవుతుంది, మన బాడీ లోపలనే రిలీజ్ అవుతుంది. ఆ ట్యూబ్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, అది వెళ్ళి ఆ ఎగ్ని క్యాచ్ చేస్తుంది. అప్పుడు రైట్ టైంకి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే మనకు ఆ స్పర్మ్ యూట్రస్లోంచి మొత్తం ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఫర్టిలైజ్ అవుతుంది. ఆ ఫర్టిలైజ్ అనేది పిండం ఫామ్ అవుతుంది. పిండం ఫామ్ అయింది వచ్చి గర్భసంచిలో కూర్చొని అక్కడ అతికి అది ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే హెల్త్ అండ్ ఫ్యూచర్, రైట్. సో ఇది ఐవీఎఫ్లో ఏంటంటే మనం బయటికి తీస్తాము, ల్యాబ్లో మనం కలుపుతాం అనమాట. ఎగ్స్ తీసి సిమిలర్లీ హస్బెండ్ది సెమెన్ కలెక్ట్ చేసుకొని ఒక్కో ఎగ్లో మనం ఒక్కో స్పర్మ్ వేసి మనం కలిపి పిండాలని తయారు చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి 20 eggs వచ్చాయనుకోండి, ఆ 20కి వాళ్ళకి పవర్ ఉండదు మొత్తం అన్ని ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఫస్ట్ 3 days పెంచాము, సో అరౌండ్ 20 eggs తీస్తే దాంట్లో మెచ్యూర్ ఒక 80% ఉంటాయి. సో దాంట్లో ఒక 3rd day రోజు పెంచి చూస్తే ఎన్ని పెరిగాయంటే 12 to 15 వరకు పెరగచ్చు. దాంట్లో మళ్ళీ మనం 5th day వరకు పెంచితే దాంట్లో 50% పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇట్స్ సంథింగ్ లైక్ మనము విత్తనాలు నాటాము, కానీ అన్ని విత్తనాలు మొలకలు ఎత్తావు. సో వాళ్ళకి ఏది దానికి కెపాసిటీ ఉందో అదే వెళ్తుంది. సో ఇదంతా ఈ ఫార్మేట్లో జరిగి వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే హెల్త్ ఆఫ్ ది బేబీ బార్న్ త్రూ. సో ఇప్పుడు మామూలుగా మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీలో పుట్టే పిల్లలు అందరూ నార్మల్గా ఉంటారు అనుకుంటున్నారా మీరు? మీ ఒపీనియన్ అడుగుతున్నాను. మామూలుగా కూడా ఒక 3% ఆఫ్ ద పాపులేషన్, 100 babiesలో 3 babiesకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, జెనెటిక్ డిజార్డర్స్గా అలా పుడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసిన వాళ్ళలో ఇట్స్ స్లైట్లీ 4 to 5% వరకు ఉంటున్నాయి. అది కాదండి, కంపేర్డ్ బిట్వీన్ నార్మల్, న్యాచురల్ అండ్ ఐవీఎఫ్ ద్వారా బేబీస్ హూ ఈజ్ హెల్దియర్? Both are healthier and equally healthier. In fact, one study showed that IVF babies are more brainy, more genius. Yeah.